అధికారంలో లేనప్పుడు వాగ్దానాలు మటుకు వెల్లువ కురిపిస్తారు. ప్రజల్ని ఆకర్షించడం ద్వారాగా ఓట్లు గుంజుకోవటానికే తప్ప ఇది ఆచరణ సాధ్యమా కాదా అనేది వారికి విదితమే. ఎందుకంటే అందులో జగన్మోహన్ రెడ్డి కంటే అనుభవజ్ఞుడు కాదు. ఆర్థిక పరిస్థితులు దాని మీద అంచనాలు ఉండకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా అనేక శాఖలతో అనేక సంవత్సరాలుగా ప్రభుత్వంలో పనిచేస్తూ అన్నిటి మీద అనుభవం ఉంది. అలాగే ఆచరణ సాధ్యమో కాదో దాని మీద అవగాహన ఉన్న ఇది ఫ్యూచర్ భవిష్యత్తు ఎలాగుండాలి, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమేమి చేయాలనేది విజన్ ఉన్న నాయకుడు అని చెప్పేసి ప్రజలందరూ విశ్వసించి ఆయనకి ఓటేయటం అనేది జరిగింది. ఇవన్నీ ఇచ్చే వాగ్దానాలన్నీ కూడా ఆచరణ సాధ్యం కాదు. ఆర్థిక పరిస్థితి రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి కోటాను కోట్ల రూపాయలు ఆర్థికంగా అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరుతోటి నెట్టుకొని వచ్చి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించలేదు. పోలవరం పూర్తి అవ్వలేదు. రాజధాని మీద 3 రాజధానులు అనే పేరుతోటి ఆయన డ్రామాతోటే 5 సంవత్సరాలు నిండింది. కానీ నీకు అన్ని విజన్ ఉన్న ముఖ్యమంత్రి అనుకొని మీకు ఓట్లేశారు జనం. మీరు ఉచిత బస్సు అన్నారు, సంక్షేమ పథకాలు అనేకం ప్రకటన చేశారు. ఇవాళ వాటికి తిలోదకాలు ఇచ్చి ఒక రాజధాని, ఒక పోలవరం అనే అంశాల మీదే మీరు కేంద్రీకృతమయ్యారు. కేంద్రం మనకి విభజన హామీలు అమలు చేయించుకోవడంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వైఫల్యం చెందుతుందనేది వాస్తవం. ఎందుకంటే విభజన అంశాల్లో మనకి పెట్రో కారిడార్ రావాలి, అలాగే రాజధానితో పాటు వివిధ అంశాలు మనకి హామీలు ఉన్నాయి. 150 ఇన్స్టిట్యూషన్స్ ఇలా రాష్ట్రం విభజన జరిగిన తర్వాత విద్యాపరమైన ఇన్స్టిట్యూషన్స్ మనకి రావాల్సి ఉంది. ఇవాళ విద్యార్థులు విద్య ఇక్కడ నేర్చుకోవడానికి, చదువుకోవడానికి అవకాశాలు లేక పొరుగు రాష్ట్రాలకి విద్య కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి ఉంది. విద్య, వైద్యము అందకుండా ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ అభివృద్ధి చెందదు. మౌలికంగా ప్రజలకు అందించాల్సిన అంశాల మీద దృష్టి పెట్టకుండా వేరే అంశాల మీద కేంద్రీకరించి వాటిని పదే పదే చెబుతూ ఆచరణ సాధ్యం కాదని నీకు తెలిసి కూడా ప్రకటన చేసావు. ఇవాళేమో మేము ఈ అన్నీ ఇవ్వలేము, ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది, అర్థం చేసుకోండి, ఈ ప్రాజెక్టులు నిర్మాణానికి వీటికే మేము కేంద్రం నుంచి వచ్చిన నిధులను వెచ్చిస్తున్నాం అని చెప్తున్నారు. మరి ఉత్తరాంధ్ర ప్యాకేజీ, అలాగే రాయలసీమ వెనుకబడిన జిల్లాలకి కేంద్రం ఇస్తానన్న ప్యాకేజీలు తీసుకోవడం ద్వారాగా అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంటు, ఇరిగేషన్ డెవలప్మెంట్లు చేయటం ద్వారాగా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా ప్రయాణం చేయాల్సిన ప్రభుత్వాలు ఏదో 1-2 అరకొర పథకాలతోటి వేరే ఏయో వాగ్దానాలు చేస్తూ వాగ్దానాలని విస్మరిస్తూ ప్రజలను మోసం చేసి మళ్ళీ ఎన్నికలు వచ్చే నాటికి ఏదో రకంగా ఏంటంటే ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈ ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. వీటిని మేము సరిచేసుకొని మీరు ఏదైతే ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాల అమల్లో మీరు ముందుకు రావాలని చెప్పి ప్రజలకి, కింద అట్టడుగు వర్గాలకి తగిన న్యాయం చేయాలని అందరికీ ఇళ్ళు ఇస్తామన్నారు. ఆ ఇళ్ళు ఇచ్చే పథకం కానీ, అలాగే మీ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన మన టిడ్కో గృహాలు 80-85% పూర్తయినాయి. అది కొంచెం మెరుగులు దిద్ది అవి కూడా మీరు ఆ రోజున డబ్బులు కట్టించుకున్నారు. వాళ్ళ పేరుతోటి లోన్లు శాంక్షన్ చేయించి పూర్తి చేసిన వీటిని కూడా మీరు క్లియర్ చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వాలు ఉన్నాయి.
దేనికని ఎందుకని ఇలాంటివి కూడా చిన్న చిన్నవి చేయలేకపోతున్నారు అనేది ఆలోచించాలి. 2 సెంట్లు భూమి ఇస్తానన్నారు నగర ప్రాంత వాసులకి, అలాగే పల్లెల్లో ఉండే వాళ్ళకి 3 సెంట్లు భూమి ఇస్తానన్నారు. మీరు ఆ దిశగా మీ అడుగులు వేయాలి, వారికి పేదల్ని ఆదుకోవాలని చెప్పేసి మేము ముక్తకంఠంతో కోరుతున్నాం.